అందరికీ వందనాలండి. ఇప్పటివరకు దేవుడి నామాన్ని పాట ద్వారా మహిమపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాలు మనందరం కూడా విందామండి. బైబిల్ వారందరూ కూడా మీ బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదువుతామండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. చూడండి, అమ్మాయి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహానండి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడి వాక్యమానాన్ని బట్టి ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా అది ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుని స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారు. అయ్యా మీ పరిశుద్ధాత్మ తండ్రి గారు మీరు మా మధ్యలో ఉండి సహాయం అందించండి. అయ్యా వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి ప్రభు. వినగల మనసు గ్రహించుకుని జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి ప్రభా ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రభా కేవలం నీకు మహిమకరముగా తండ్రి మేమందరం నీ స్థానంలో నిలబడి ఈ మాటలు అర్థం చేసుకుని జ్ఞానంలోకి మమ్మల్ని అందరినీ నడిపించుకుని మహిమకర ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏం చదువుకున్నామండి? చెప్తున్నాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఏమంటున్నారండి? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను ఏం చేస్తున్నాడు? రప్పించుచున్నాను. దేనికి? కింద చూడండి, కింద చెప్తున్నాడు వారిని స్వస్థపరచుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనందరము కూడా పాత సంవత్సరం గతించిపోయి నూతన సంవత్సరంలో మనందరం వచ్చామండి. వచ్చేమో రాలేదా? మనందరం కొత్త సంవత్సరంలోనే ఉన్నామా? ఇంకా పాత సంవత్సరంలో ఉన్నారా? మీరు ఎవరైనా అందరూ కొత్త సంవత్సరంలోనే ఉన్నారా? మరి కొత్త సంవత్సరంలో మనందరికీ ఆరోగ్యం కావాలా వద్దా? అందరికీ ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం కావాలంటే ఎవరు వద్దారండి? అందరూ కూడా ఆరోగ్యం కావాలని అంటారు. ఎందుకంటే అందరికీ కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఆరోగ్యం కదండి. ఆరోగ్యం లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? ఆరోగ్యం లేకుండా ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేం. చాలా మంది ఆస్తి సంపాదించుకుంటారండి, అంతస్తులు సంపాదించుకుంటారు, మేడ విద్యలు కట్టుకుంటారు కదా. కానీ వాళ్ళకి ఆరోగ్యం లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. మనం ఎంత సంపాదించకపోయినా మనకు ఆరోగ్యం ఉందనుకో, మనం కష్టపడి పనిచేసి ఆ రోజుకైనా మనం ఆహారం సమకూర్చుని తినగలుగుతాం. ఆహారం మనకు ఆరోగ్యం లేదనుకోండి, మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళి పని చేయగలుగుతామా? పని చేయలేం, ఇంట్లోనే కూర్చుంటాం. మనకు ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేం. కానీ మనకి ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. మరి ఆరోగ్యం ఎలా వస్తుంది? చాలా మంది అనుకోవచ్చు నాకు చాలా డబ్బు ఉందండి. ఎంత డబ్బు ఉంది? గోల్డ్ ఎంత డబ్బు ఉంది. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు అనుకున్నాడు కదా, నాకు చాలా డబ్బు ఉంది, నాకు ఆస్తుంది అని తన కొన్నదంతా కూడా సమకూర్చుకుని పొట్లు తయారు చేసుకుని దాంట్లో దాచిపెట్టుకుని అంటున్నాడు కదా, నాకేంటి కొత్త? నాకు గోల్డ్ అంత ఉంది తినడానికి, వీటన్నిటిని సమకూర్చుకుని చక్కగా దాచిపెట్టుకున్నాను, నాకు ఏ కొరత లేదు, నేను సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు అని సంబరపడిపోతా ఉన్నాడు తనకున్న దాన్ని బట్టి. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా అండి? ఓరి వెర్రివాడా, ఏమన్నాడు? ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను. ఏమన్నాడండి? నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నా. ఇదంతా నువ్వు సంపాదించుకున్నావు చూసావు, నేను చూసి నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు కదా, ఇదంతా ఏమైపోద్ది అనుకుంటున్నావు? దాని వచ్చింది అని ప్రభు తీసుకెళ్ళిపోయాడండి. ఏమైపోయిందండి? అదంతా దాచిపెట్టుకున్నాడు, చక్కగా కూర్చుకున్నాడు, నాకేంటిలే అనుకుంటున్నాడండి. కానీ దేవుడు దాని వచ్చి పిలుచుకున్నాడు. ఏమైనా తీసుకెళ్తామా? పూచుకోలేనా తీసుకెళ్తామా అండి? ఏమి తీసుకెళ్తాం, అంతా విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవలసిందే. మనకి ఆరోగ్యం ఇచ్చేది ఎవరండి? దేవుడే మనకు ఆరోగ్యం ఇచ్చేది. ఆయన ఆరోగ్య ప్రదాత. ఎవరైనా ఆరోగ్య ప్రదాత. అందరూ దేవుని వాక్యం వినాలండి, ఎవరు మాట్లాడకూడదు, సైకిల్ చేసుకుంటున్నారు కొంతమంది. మనకి ఆరోగ్య ప్రదాత ఎవరు? దేవుడే. మనకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అంటే ఈ నూతన సంవత్సరంలో దేనికి? ఆ దేశానికి లేదా ఆ కుటుంబానికి
ఏం చేస్తాడంట దేవుడు? స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనం దీన్ని ఎలా తీసుకుందామంటే, నేను నీ కుటుంబానికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అందరూ ఒకసారి చెప్తామా? ఇక్కడ ఏం చదువుతారంటే మీరు, నా కుటుంబానికి దేవుడు నా కుటుంబానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాడు అని అందరూ చదువుదాం. చదవండి. దేవుడు నా కుటుంబానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాడు, నా కుటుంబాన్ని స్వస్థపరచుచున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరికీ ఆరోగ్యం కావాలి కదా ఈ సంవత్సరం అంతా. ఆరోగ్యం కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆరోగ్య ప్రదాత అయిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. చాలా మంది అనుకుంటారు, నాకు బోర్డు ఎంత డబ్బు ఉంది, నాకు బాగోపోతే ఎక్కడికి వెళ్తారండి? హాస్పిటల్కి వెళ్తారంటే ఎవరు నమ్ముకుంటున్నారు? మనుషులను నమ్ముకుంటున్నారు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా మంది మనుషులు నమ్ముకుంటున్నారండి. ఎందుకంటే వారికున్న హోదాను బట్టి, అంతస్తును బట్టి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ మనుషులు ఎంత చేసినా దేవుడు సహాయం లేకపోతే, దేవుడు ఆరోగ్యం ఇవ్వలేకపోతే, దేవుడు స్వస్థపరచకపోతే ఎవ్వరు కూడా బ్రతికి పట్టలేరు. ఈ వాస్తవం తెలుస్తారు మనందరికీ. దేవుని బిడ్డలందరికీ కూడా ఆరోగ్య ప్రదాత ఎవరు? మన ప్రభు అయిన యేసయ్యే. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు. మన కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడు? సుఖ సంతోషాలతో నిలబెడతాడండి. అయితే ఎలా మనం ఆరోగ్యంగా ఉండాలి? మీరు భలే చెప్తారండి సిస్టర్ గారు. ఈసారి చూస్తుంటే రోజులన్నీ ఎలా ఉన్నాయి? కరోనా పరిస్థితులు ఏయో చెప్తున్నారండి. అస్సలు బాగాలేదు. బయటకు వెళ్ళాలంటే భయంగా ఉందండి. ఎవరైనా భయపడుతున్నారు? చెప్పండి. బయటకు వెళ్ళడానికి ఎవరైనా భయపడుతున్నారా? అస్సలు భయపడట్లేదండి. కానీ బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. కానీ ఎవరు బయటకు వెళ్ళడానికి ఎవ్వరు భయపడట్లా. ఆరోగ్యం గురించి అస్సలు భయపడట్లేదండి. కానీ ఈ సంవత్సరం దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ కాపుదలిస్తానంటున్నాడు. స్వస్థత, ఆరోగ్యమును కలగజేస్తానని చెప్తున్నాడు. అయితే ఇంకొకటి కూడా ఉందండి దీంట్లో. మన దేవుడు ఏం చేస్తాడు? మనకి స్వస్థత, ఆరోగ్యం ఇస్తాడు. కానీ మనం బలహీనపరచడానికి, మన అనారోగ్యం పాలవడానికి ఒక పెద్ద కారణం కూడా ఉందండి. ఉందా లేదా? ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరతను? సాతాను. మనకి దేవుడు ఎలా అయితే ఆరోగ్యాన్ని కలగజేయాలని చూస్తున్నాడో, అపవాది మనల్ని బలహీనపరచాలని కూడా వాడు చూస్తా ఉన్నాడు. అయితే మనం ఎక్కువ ఓట్లు ఎక్కడ పడతాయి తెలుసా? అపవాది వైపే పడతాయి. అవునా కాదండి? దేవుడి దగ్గరికి రావడం అనేసి మనం ఎక్కడికి వెళ్తాం? మనుషులు నమ్ముకుంటాం, మనుషుల దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనం ఈ శరీరాన్ని జయించలేకపోతున్నాం, ఈ బలహీనతను మనం జయించలేకపోతున్నాం. అందుకే ఆరోగ్య ప్రదాత అయిన యేసు దగ్గరికి మనం రావాలి. ఈ అపవాదిని జయించాలి. ఈ అపవాది మనల్ని అనారోగ్య పాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా అండి? కోపం. ఏంటండి? కోపం వల్ల అనారోగ్యం ఎందుకు వస్తుందండి అనుకుంటున్నారు కదా? వస్తుందండి. వస్తుందా రాదా? కోపం ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకి బీపీ వస్తుందా రాదా? హై బీపీ వచ్చేస్తుంది. అది అనారోగ్యమే కాదా? బీపీ ఎందుకు వస్తుంది మనకి? కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎవరి మనసు? అపవాది యొక్క మనసు. మనం కోపపడుతున్నాము అంటే కనుక అపవాది మనలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వాడు మనలోకి వచ్చి మనం కోపపడి అలసిపోయి మన బీపీ ఎక్కువై మనం ఏం చేస్తాం? అనారోగ్య పాలైపోతాం. ఆడు మనం చూసి అబ్బాయి ఎంత సంతోషిస్తూ ఉంటాడు. అవునా కాదండి? మన అపవాదికి చోటిస్తున్నామా? మరి అపవాదికి చోటే వచ్చా? మనం అపవాదికి చోటే వచ్చండి ఇవ్వకూడదు. ఇంకోటి ఏం చేస్తాడు? ద్వేషం. ఇతరులు చూస్తే మనకి ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. వస్తారా? ద్వేషం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా తప్పు చేసినా, మనకు నచ్చని పని చేస్తే కోపపడిపోతూ ఉంటాం. అనవసరమైన వాటిని కూడా మనం కోపపడిపోతూ ఉంటాం. ఏ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారని వాళ్ళు చూసి ఈర్ష్య పడేలాగా అపవాది మనలో ఆలోచన పెడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? వాడు మనలో ఆలోచన మన దగ్గర చెవి దగ్గర నుంచి ఎలా తిప్పుతా ఉంటాడు. మన ఆలోచనలు మనం వాడికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలుగా అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇంకో కారణం,
ఇంకో కారణం ఏంటి మీరు చెప్తారని మీ అందరికీ తెలుసు. కోపము, ద్వేషము. ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏంటి? అసూయ. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? మరి ద్వేషం అంటే? ఈస్ట్ అంటే ద్వేషం. మూడోదిగా ద్వేషం అంటే ఇతరులను మనం ఏం చేస్తూ ఉంటాం? ద్వేషిస్తూ ఉంటాం. ఇష్టం ఉంటుంది మనకి కదండి. మనకి ఇతరులు పక్కవాడిని చూస్తే మనకి ఏమొస్తుంది? ద్వేషం చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఇష్టం ఉంటుంది మనకి. వాళ్ళ మీద ఏం చేస్తూ ఉంటాం? కోపపడుతూ ఉంటాం, ఈర్షపడుతూ ఉంటాం, అని ద్వేషిస్తూ ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు? శత్రువుని కూడా ప్రేమించమని చెప్తున్నాడు. మనకి నచ్చలేదనుకో మనం ఏం చేస్తామని? పక్కన పెట్టేస్తాం. అతనికి ఎప్పుడు మాట్లాడడం మనం పక్కకు పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం అలా చేయకూడదు. అపవాది యొక్క ఆలోచన మనలో పెడతా ఉంటాడు. ఆమె నువ్వు ద్వేషించు, అతను నువ్వు ద్వేషించు, ఆమెతో మాట్లాడుకు, అతనితో మాట్లాడుకు అని వాడు ఏం చేస్తాడంటే మనలో మనిషికి దగ్గర అవ్వకుండా దూరం చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు అదే మనిషి దూరం అయిపోవాలని వాడి ఆలోచన. దగ్గర ఉన్న వాడికి ఇష్టం ఉండదు, కుటుంబాలు కట్టబడడం వాడికి ఇష్టం ఉండదు. కుటుంబాలు దూరం అయిపోతే వాడు చూసి ఆనందించాలనుకుంటాడు. అది అపవాది యొక్క సంబంధి. నువ్వు వాడితో ఎక్కిపిస్తే కనుక ఎక్కడ ఉన్నట్టు? నువ్వు అపవాది సంబంధితో నువ్వు సాంగత్యం చేస్తున్నట్లు. దేవుడి కుటుంబాన్ని కట్టాలి, మనుషుని కలపాలి, మనుషుల మధ్య ప్రేమ సంబంధం కలపాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటే ఈ అపవాది ఏం చేస్తున్నాడు? విడగొట్టాలని చూస్తూ ఉంటాడు. దాని వల్ల కూడా మనకు అనారోగ్యమే. అవునా కాదండి? అనారోగ్యం వస్తుందా రాదా? మన ఎక్కువ కుళ్ళు పడుతుందా పట్టదా? బలహీనం అవుతుందా అవదా? శరీరంలో అవయవాలు బలహీనమైపోతాయి కదా. ఇతరుల మీద ఏర్షపడుతున్నప్పుడు కూడా మనలో తెలియకుండా అనేక రకాల బలహీనతలు వస్తూ ఉంటాయి. మనం అనేక రకాల బలహీనతలు పడడానికి కూడా కారణం ఎవరంటే అపవాది అయినా సాధారణండి. మనం వాడికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. మరి వాడికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలంటే ఏం చేయాలో ఈ రోజు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం చేత ఆరోగ్య ప్రదాతి అయిన దేవుని దగ్గర మనము అడిగి తెలుసుకుని నేర్చుకున్నాం. మనం అపవాది చేతికి చిక్కకుండా ఉండాలంటే ఏ విధంగా మనం బలపడాలి, ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి అనే విషయం గురించి మనం నేర్చుకున్నాం. మొదటిగా కనుక మనం చూసుకున్నట్లయితే దైవ భయం కలిగి మనం ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలి? మొదటిగా దైవ భయం కలిగి ఉండాలి. దైవ భయము చూద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. దేవుని యందు భయము వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఎలా ఆరోగ్యం కలుగుతుందో మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెడితే మనకి ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఒకే ఒక మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం చెడుతనమును అసహించుకుంటాం, చెడును ప్రేమించాం, కోపాన్ని మనము కలిగి ఉంటాం, కోపాన్ని విడిచిపెడతాం, ద్వేషాన్ని విడిచిపెడతాం, అసూయను విడిచిపెడతాం, ఈర్ష్యను విడిచిపెడతాం. సమస్త పాపములకు మూలం ఏంటండి? సమస్త పాపములకు మూలం కోపం, ద్వేషము, అసూయ. వీటన్నిటికి మూలం ఏంటండి? ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు పాపం చేసినట్లే. మనం అనుకుంటాం కదా, పాపం చేసిన వాళ్ళు అంటే కనుక ఏదో ప్రత్యేకంగా ఉంటారేమో, వాళ్ళు పాపం చేశారు అని అంటారేమో అనుకుంటాం. మనలో కోపం ఉందనుకోండి, మనం పాపం చేసినట్లే. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు పాపం చేస్తాడా? చెయ్యడండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవారు పాపము చెయ్యరు. దేవునికి అయిష్టమైనది ఏ పని కూడా చెయ్యరు. మనము దేవునికి అయిష్టమైనది చేస్తున్నాము అంటే దేవుని యందు భయము భక్తి మనలో లేదు. చాలా మందిలో భక్తి ఉంటుందండి. భక్తి అంటే ఏంటో చెప్పరా మీకు?
భక్తి అంటే ఏంటంటే కనుక ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకపోతే భయం, ఏమైనా అయిపోతేమో ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదవాలి, లేకపోతే ఏమైనా అయిపోతుందేమో అని వాక్యం చదువుకుంటారు. సండే వస్తే దేవుని ఆరాధనకి లేకపోతే అయిపోయి ఏదైనా అయిపోతేమో అని భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యాలి కాబట్టి ఇవన్నీ చేస్తారండి. ఇక్కడ భయం కూడా ఉందనుకోండి. భయం ఏంటి? భయం ఎందుకు వస్తుంది మనకి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రమ్మన్నారండి, మీ ఆఫీస్లో పనిచేశారు, మీ ఓనర్గా ఉంటారు, నువ్వు పలానా పని చేయకపోతే నీ జీతము కట్ అయిపోతుంది అన్నారనుకో, మీరు ఏం చేస్తారు? మీరు ఏముంటది? భయం ఉంటుందా? అమ్మో మా ఓనర్ గారి పని తప్పు చేస్తే ఏం చేస్తారు? నా జీతం కట్ చేస్తారు. అమ్మో అంటే నేను జాగ్రత్తగా చేయాలి పని. జాగ్రత్తగా చేయకపోతే ఏదైనా తొందరపాటు ఏదైనా కింద పడి జారి పగిలిపోతే ఏమైనా ఉందా? క్షమిస్తారా? క్షమించరు, జీతం కట్ చేస్తారు. బాబు నేను జాగ్రత్తగా నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి జాగ్రత్తగా చేయాలి. భయం ఉంటుందా? ఉండదండి. మరి దేవుని ఎంత భయం కలిగి ఉండాలి అంటే ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. మన పక్కన ఉన్న వారు ఎవరు చూస్తున్నారు అని మనకు అనవసరం అండి. మన ఇంట్లో వాళ్ళు మనం చూస్తున్నారా అన్నది మనకు అనవసరం అండి. దైవజనులు మనం చూస్తున్నారా లేదా అన్నది మనకు అనవసరం అండి. ఎవరు చూస్తారు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. ఆ భయం మనలో ఉంటే కనుక అమ్మో దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూస్తాడా? లోపల చూస్తాడు. నా భయం ఉండాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పై రూపాన్ని చూస్తారండి. ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఈశ్వర్ గారు ఉదయం లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే తన భార్య ఏమనుకుంటుంది? నా భర్తకి దేవుని మీద ఎంత భక్తో, ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదవకుండా బయటికి వెళ్ళు, ఎంత భక్తో అని తన భార్య అనుకుంటుందండి. అనుకుంటుందా లేదా? ఎందుకంటే తను చూస్తుంది కాబట్టి. కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడంటే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా దేవుని వాక్యం వింటున్నావు, ఏ విధంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అన్నది హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అండి. ఒకవేళ బయట వారు నేను సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు నిన్ను దేవుడు అర్థం చేసుకుంటే చాలు. మనుషులు ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, దేవుడిని అర్థం చేసుకుంటాడంటే భయము భక్తి కలిగి మనము దేవుని యందు నిజాయితీగా ఉండాలి. భక్తి ఒకటే చేస్తారు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నేను భక్తి పరురాలని, భక్తి పరుని అని అనిపించుకోవాలని భక్తి ఒకటి మాత్రమే చేస్తారండి. కానీ భయము భక్తి రెండు కనుక చేస్తే దేవుడు మనం సంతోషపెట్టే వారిగా ఉంటాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏం చేస్తారండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టడం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగును. చూస్తారండి, మనకే మేలు కలుగుతుంది. భయము భక్తి కలిగితే మనకేముంటుంది? మన దేహానికి ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. మనం అనుకుంటాం ఆరోగ్యం కావాలంటే అబ్బాయి ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నాయండి, డబ్బులు ఉండాలి కానీ కొనుక్కోవడానికి ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, ఇలా అలా కొనుక్కు తెచ్చుకుని చక్కగా వండుకొని చక్కగా తింటే నాకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తువ బలం అని మనం అనుకుంటాం. కానీ అది ఎంత మాత్రమే కాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే, మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను విడిచిపెడితే కనుక దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. తినే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం రాకండి. ఏమొస్తుంది మీరు చెప్పండి? ఉప్పు తినే ఆహార పదార్థాల వల్ల మనకి ఏమొస్తుంది? కొవ్వు వస్తుందా? రావట్లేదా? విపరీతమైన కొవ్వు వస్తుందండి, ఒళ్ళు వచ్చేస్తుంది, కానీ ఆరోగ్యం మాత్రం రావట్లా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల ఐటమ్స్ తెచ్చుకోవాలి, అనేక రకాల వంటలు చేసుకోవాలి, అనేక రకాల ఫ్రూట్స్ తినాలి అనుకుంటారు. కానీ దానివల్ల మనకు ఆరోగ్యం రాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు చెడు మార్గాన్ని విడిచిపెడతాం, అపవాదితో స్నేహం చేయం, అపవాదితో సాంగత్యం చేయం, దేవుడితో మాత్రమే మన సహవాసం కలిగి ఉంటాం. మనకి దేవుడు ఆరోగ్యాన్ని కలిగిస్తానంటున్నాడు. అంటే ఈ సంవత్సరం మన కుటుంబానికి మీకు ఆరోగ్యం కలగాలంటే, మీ కుటుంబానికి మీకు ఆరోగ్యం కలగాలంటే మీరు ఏం చేయాలి? యెహోవా యందు భయము భక్తి కలిగి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇప్పుడు దేవుడు మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. ఇంకోటి చూద్దామండి. సారే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం. రెండవదిగా ఇంపైన మాటల వల్ల ఆరోగ్యాన్ని ఇస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇంపైన మాటల వల్ల
అవి చెప్పండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండో మాట, ఇంపైన మాటల వలన ఆరోగ్యము కలగచేస్తాను. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. ఏంటి ఆ మాటలు? ఇంపైన మాటలు ఏంటి? లోకంలో చాలా మాటలు ఉన్నాయండి. చాలా మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. కొంతమంది మాటల ద్వారా గాయపరుస్తూ ఉంటారు, కొంతమంది మాటల ద్వారా ఏం చేస్తారండి? ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కొంతమంది మాటల ద్వారా మనల్ని చనిపోయేలాగా, అంటే మనకు ఆలోచనలు ఆ విధంగా రావడానికి కలిగిస్తూ ఉంటారు. కొంతమంది మాటల ద్వారా ప్రేమలో పడేయడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది మాటల ద్వారా ఆకర్షించాలని చూస్తూ ఉంటారు. కొంతమంది మాటల ద్వారా మోసం చేయాలని కూడా చూస్తూ ఉంటారు. చూసారా ఎన్ని రకాల మాటలు ఉన్నాయో. మరి బైబిల్ గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాడు? ఇంపైన మాటలు తేనె పట్టు అంటే ఏంటి? ఆ ఇంపైన మాటలు దేవుని మాటలు, దేవుని వాక్యం. ఎలా ఉంటుందండి దేవుని వాక్యం? తేనె పట్టు వంటి. తేనె పట్టు ఎలా ఉంటుంది? తేనె పట్టు చూడు, ఒక పద్యం ఉండేదండి ఇంతకుముందు, గుర్తుంది ఎవరికైనా? తేనె పట్టు చూడ తీయగా ఉంటూ, పట్టు విప్పి చూస్తే ఏముంటాయండి? పురుగులు ఉంటాయి. కానీ తేనె పట్టు విప్పి చూస్తే ఏముంటది? తేనె ఉంటుందా? తేనె ఉంటుందా తేనె పట్టులో? ఆ తేనె ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుంది? ఎవరికైనా తేనె ఎప్పుడైనా చేదుగా ఉంటుందో చూసారా మీరు? ఎవరైనా చూడలేదు కదా. మీ ఊర్లో తేనె ఎప్పుడు తీయగానే ఉంటుందా? మధురంగా ఉంటుందా? మధురంగా ఉంటుందా? తీయగా మధురంగా ఉండేది ఏంటి? తేనె. మరి దేవుని మాటలు తేనెతో పోలుస్తున్నాడు. అంటే దేవుని మాటలు ఎలా ఉంటాయి? తేనె కంటే తీయగా ఉంటాయి. ఇంపైన మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం తేనె కంటే తీయగా ఉంటుంది. ఏం చెప్తున్నాడు? దాని పెదవులకు విద్య విస్తరింప చేయడం. అంటే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి. ఎవరి ప్రాణములకు? మన ప్రాణములకు మధురముగా ఉంటాయి దేవుని వాక్యం. చాలా మంది దేవుని వాక్యం వినడానికి దేవుని మందిరానికి వస్తారంటే ఏం చేస్తూ ఉంటారు? దేవుని మాటలు ప్రకటింపబడుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ మీద ఎవరు వాళ్తారండి? జోగులమ్మ వాళ్తా ఉంటది. ఏం చేస్తూ ఉంటారు? దేవుని మాటలు ప్రకటింపబడుతూ ఉంటే ఇటు ఒక మాట, ఇటు ఒక మాట, ఇంటూ ఏం చేస్తూ ఉంటారు? ఇటు అటు తల ఆడిస్తూ ఉంటారు. హల్లెలూయా అనగానే వెంటనే మెలకు వస్తుంది. అంటే ఏంటి? ఎందుకని అంటే దేవుని మాటలు వినకుండా అపవాది ఏం చేస్తున్నాడు? మనకి నిద్ర జోగులోకి మనల్ని హాయిగా నడిపిస్తూ ఉంటాడు. కానీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముందుగానే సిద్ధపడి రావాలి. ఏమని? దేవుని మాటలు వినాలి. ఎందుకు? అది నా ప్రాణంలో మధురాన్ని ఇస్తుంది, నా ప్రాణంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని మాటలు మనం కనుక విన్నామనుకోండి, మనం నడిచే ప్రతి మార్గంలో కూడా దేవుడు మనం మంచి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళ్ళాలనుకున్నారనుకో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నేను ఆపుతాడండి. ఎలా ఆపుతాడు తెలుసా? ఆ మార్గంలో వెళ్ళకూడదు. ఎందుకు? ఆ మార్గంలో ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. నువ్వు అటు వెళ్తే కనుక అక్కడ పాపంలో పడిపోతాం, వెళ్ళొద్దు అని దేవుడు ఆపుతాడు. దుష్ట సాంగత్యం చేయకుండా, అపహాస్యుల దగ్గర కూర్చోకుండా మన దేవుడు ఆపుతాడండి. అందుకే దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు వినడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది. దేవుని మాటలు వినడానికి ఆశ కలిగి ఉన్నామనుకో, దేవుడిని ఆశ తీరుస్తాడు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? మనం దేవుని మాటలు వినడానికి వస్తామా? కానీ చాలా మంది దేవుని సన్నిధికి వచ్చండి ఆ మాటలు ఈ మాటలు చక్కగా వింటారు. దేవుని మాటలు ప్రకటించేటప్పుడు మాత్రం ఒక్క ముక్క కూడా తీసుకోరు. ఒకవేళ వింటున్నారని ఏమనుకుంటారు తెలుసా? ఇవన్నీ కూడా నీకే, ఎవరికి? నీకే, నీ గురించి చెప్తారు పాస్టర్ గారు అంటారు కదండి. నీ గురించి చెప్తున్నారు పాస్టర్ గారు, నా గురించి కాదు. ఎవరి గురించి చెప్తారు పాస్టర్ గారు? పక్కవాడి గురించే దేవుడు చెప్తారు, కానీ నా గురించి కాదు పాస్టర్ గారు మాట్లాడేది అని ఎప్పుడు మనం అనకూడదు. పొరపాటు అండి. దేవుడు ఎప్పుడు కూడా తేటగా సూటిగా మనతో మాట్లాడతాడు. మనం సిద్ధంగా ఉంటే. మనం విన్నామనుకోండి, ఒకవేళ పక్కల గురించి దైవజనులు మాట్లాడతారనుకో, ఆ దీవెనలు ఆరోగ్యం ఎవరికి వస్తుంది? పక్కవాడికి వస్తుందండి.
పక్కోళ్ళకే వస్తుంది. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి పక్కోళ్ళకి ఆరోగ్యాన్ని ఇద్దామా పక్కోళ్ళకి ఆరోగ్యం? మనకి ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం కావాలా? మనకి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? మనమే మాటలు వినాలి, దేవుని మాటలు. ఒక్కటి కూడా మర్చిపోకుండా, ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా మనం విని మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవుని మాటలు వినకుండా ఏ మాటలు మన హృదయంలో ఉంచుకున్నా కానీ అదేంటండి? వ్యర్థమే. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. దేవుని మాటలు దొరికిన వారికి ఏం దొరుకుతుందండి? జీవము దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. వాడబారని నిత్య జీవము దేవుడి స్థానం చెప్తున్నాడు. దేవుని మాటలు దొరికినప్పుడే మనం ఏం చేయాలి? వాటిని చూపుకోవాలండి. వాటిని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. లేదంటే మనకు కావాల్సినప్పుడు అవి దొరకకపోవచ్చు. వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి. నీకు కావాలన్నా కానీ వాక్యము దొరకకపోవచ్చు. దొరికినప్పుడు ఏం చేయాలి? వాటిని మనం తీసుకోవాలి, చూపుకోవాలి, మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అవి మనకు జీవాన్ని ఇస్తాయి, సర్వ శరీరములకు ఆరోగ్యము మనకి కలగజేస్తాయి. మనం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల, లేకపోతే ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం రాదు. కానీ దేవుని మాటలు విని వాటిని మన హృదయంలో భద్రం చేసుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది? మంచి ఆరోగ్యం కలుగుతుంది. నీ వాక్యం మీద మనం పాట పాడుకున్నాం. ఏం పాటండి? నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఎలా బ్రతికిస్తుంది? నీ వాక్యం ఎలా బ్రతికిస్తుంది? బాధల్లో అది ఏం చేస్తుంది? నెమ్మదిస్తుందండి. మనము ఎవరెవరితో సహవాసం చేస్తే మనకి ఏమి దొరకదు. కానీ దేవుని వాక్యంతో కనుక మనం సహవాసం చేస్తే, దేవుని మాటలతో కనుక మనం సహవాసం చేస్తే నిత్య జీవం ఇస్తారని దేవుడు చెప్తున్నాడండి. నిత్య జీవము, వాడబారని నిత్య జీవము దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. నేను ఆ వాడబారని నిత్య జీవానికి వారసులుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఏం చేయాలి? దొరికినప్పుడు, బ్రతికింపబడినప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకుని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు మనకి ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. మనకి ఈ సంవత్సరం ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు జాగ్రత్తగా భద్రం చేసుకునే వారిగా మనం ఉండాలి. మూడవదిగా కనుక మనం చూసుకున్నట్లయితే సంతోషము గల మనసు. సంతోషం వల్ల దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. చూద్దాం. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సంతోషము గల మనస్సు ఏం కలగజేస్తుంది? ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. నిజమే కదండి. మనము సంతోషంగా ఉంటే, ఎప్పుడు సంతోషంగా ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతామంట. అవునా? ఇది అందరికీ తెలుసు. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. ఎప్పుడు కూడా ఎవరు చూసినా బాధగా ఉంటారండి, సాడ్గా ఉంటారండి. ఏదో వాళ్ళకి కష్టాలన్నీ వాళ్ళకే వచ్చినట్లు, శ్రమలన్నీ వాళ్ళకే వచ్చినట్లు, బాధంతా వాళ్ళే వస్తున్నట్లు బాధగా ఉంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. దానివల్ల మనము ఏం చేస్తాం? మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం. మనం బాధగా ఉండడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. సహోదరుడా, దేవుడి వాక్యం చెప్తుంది, సంతోషించడం వల్ల నీకు ఆరోగ్యం కలుగుతుంది. నువ్వు సంతోషించి ఆనందించు. మరలా చెప్తున్నాను, సంతోషించి ఆనందించిన అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఎందుకు మనం సంతోషించగలుగుతాం? మనకి ఎందుకు సంతోషం కలుగుతుంది? ఎక్కడైనా ఒక పరుగు పందెంలో విజేతగా మనం నిలబడ్డామనుకోండి, మనం నెగ్గామనుకోండి, ఒక పనిలో మనం విజయం సాధించామనుకోండి, మనకి ఏదైనా సంతోషకరమైన సంఘటన మనకు కనిపించింది అనుకోండి, మనకు సంతోషం కలుగుతుంది. ఇంకా చెప్పమంటారా? మనం ఎక్కువగా దేని బట్టి సంతోషిస్తాం చెప్పమంటారా? చాలా మంది ఈరోజు సంతోషాన్ని వెతుకొని ఎక్కడికి వెళ్తున్నారండి? టీవీలు, సినిమాలు. అవును కదండి. టీవీ సీరియల్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి లేదండి. సంతోషం కోసం ఏం చేస్తున్నారండి? టీవీ సీరియల్, టీవీ ప్రోగ్రామ్స్. టీవీ ఆన్ చేయగానే ఎన్నో కామెడీలు వస్తున్నాయి లేదండి. వాటిని చూసి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకంటే సంతోషంగా ఉండమంటున్నారు, సంతోషాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? కొనుక్కుంటున్నారండి. సంతోషాన్ని వెతుక్కు
దినమంతా ఏం చేస్తున్నారు? సంతోషాన్ని తెచ్చుకుంటున్నారు. కానీ స్థిరకాలంగా ఉంటుందా? ఎంతసేపు ఉంటే చెప్పండి? ఒక అరగంట, ఒక గంట, అంతేనండి. ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కామెడీ షో చూస్తానే ఉన్నారనుకోండి, ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది. తర్వాత బోర్ కొడుతుందా? కొట్టదా? కొడుతుంది. చిరాకు కొడుతుంది. అంతమాట దానికి చూసిన చిరాకు వస్తుంది. ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారు? అలసిపోయి కష్టపడి సంతోషాన్ని తెచ్చుకుంటున్నారండి. కోరి తెచ్చుకుంటున్నారు. ఏది కోరి సంతోషాన్ని వెతుకుంటున్నారండి. ఆ సంతోషము క్షణం మాత్రమే. దేవుడు శాశ్వత కాలము నేను నీకు సంతోషాన్ని కలుగజేస్తాను, శాశ్వత కాలం నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, నా దగ్గరికి వచ్చి సంతోషించు. నా సన్నిధిలో నిజమైన సంతోషం ఉంది, నా సన్నిధిలో నిజమైన ఆనందం ఉంది. నా బిడ్డలతో కలుగు, సహవాసంతో నువ్వు సంతోషించు. నీకు దీర్ఘాయుష్మంతుని చేస్తాను, దీర్ఘాయుని కలుగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంటే అనేక మంది సంతోషాన్ని బయట కొనుక్కుంటున్నారండి, సంతోషాన్ని బయట వెతుక్కుంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఏం చెప్తున్నాడు 22వ వచనంలో? సంతోషము గల మనస్సు. ఇక్కడ మనస్సు గురించి మాట్లాడుతున్నాడండి. మన పై కనిపించే సంతోషం గురించి కాదు. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం? మన మనసులో ఎటువంటి చీకు చింత సమస్యలు ఏమీ లేకుండా మన మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో మనం సంతోషంగా మనము బయట కనిపిస్తాం. అంతే కదండి. మన మనసులో బాధ ఉందనుకోండి, తెలియని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉందనుకోండి, మన ముఖం సంతోషంగా ఉంటుందా? అసలు ఉండదండి, ఉండలేము. మనం కొని తెచ్చుకొని కావాలనుకున్నా కానీ సంతోషంగా ఉండలేము. మన మనసు సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? మనకి ఏ బాధ లేదు. నాకేంటండి బాధ? చింత అవుతున్నాను ఏదైనా దేవుడు చెప్పాడు కదా, నీ చింత అవుతున్నాను ఏదైనా, నీకు ఏమైనా సమస్య ఉందా? నీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? నీకేమైనా అనారోగ్య సమస్యలా? నా సన్నిధికి రండి, నాకు చెప్పండి, నా మీద వేసేయండి. నేను మీకు సంతోషాన్ని కలగజేయాలనుకుంటున్నాను, మీకు శాంతిని ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు అభివేస్తుంటే అందరూ కూడా నేనే మోసుకుంటానని చెప్పి ఆ శ్రమలనే సముద్రంలో సంతోషించలేకపోతున్నారు. అందుకే అనారోగ్యానికి గురవుతున్నారండి. అందుకే చెప్తున్నాడు, సంతోషం గల మనసుకి ఏమి ఇస్తారంటున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తారంటున్నాడు. నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయను. అంటే మనం ఎలా ఉండకూడదు? నలిగిన మనసు అంటే కష్టాలనే సముద్రంలో ఏదలేక ఏం చేస్తాం? కృంగి కృషించిపోతాం, ఏమీ చేసుకోలేమండి. కానీ దేవుడి మీద భారం వేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆరోగ్యం లేకుండా ఏమేమి చేయగలుగుతామా? ఏమి చేయలేమండి, ఏమి చేయలేం. మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం కావాలంటే మనకి ఏం చేయాలి? మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని మన పక్కింటి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడాలంటే ఏమైనా ప్రశాంతత దొరుకుతుందా? మన మనసుకి ప్రశాంతత దొరకదండి. పోనీ ఎక్కడికైనా ఏదైనా కొనుక్కుని ఎక్కడికైనా ఒక సినిమాకి కానీ ఒక ప్రోగ్రామ్ కానీ వెళ్ళి కూర్చుని సంతోషాన్ని తెచ్చుకుందాం కదా అని వెళ్ళి కూర్చుంటే కనుక ఏమైనా సంతోషం వస్తుందా? 2 గంటలే కూర్చొని ఇస్తారండి థియేటర్లో. అవునా? తర్వాత ఏమంటారు? అయిపోతుంది సినిమా, వెళ్ళిపో. మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ కొంత ధనాన్ని మనం హెచ్చించాలి. ఏ డబ్బు హెచ్చించకుండా, ఏమీ ఖర్చు కాకుండా మనకి బదులుగా ఆయన అంతా కూడా ఖర్చు పెట్టి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని ఇస్తానని చెప్తుంటే ఆయన ఏం చెప్తున్నాడు? నా దగ్గరికి రండి అంతే, అన్నీ మీకు ఇస్తాను అని దేవుడు చెప్తుంటే ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి మనం రాలేకపోతున్నాం. దేవుని యొక్క భయము భక్తి కలిగి ఆయన ఆరాధించలేకపోతున్నాం, ఆయన సేవించలేకపోతున్నాం. కాబట్టి ఈనాడు అనేక మంది అనేక రకాల అనారోగ్యాలకు గురైపోతున్నారండి. కేవలము మనేతను బట్టి, మనకున్న సమస్యను బట్టి అనేక రకాల రోగాలు మనమే గురి తెచ్చుకుంటున్నాం. సర్వ రోగాలకు వైద్యుడు ఎవరండి? సర్వ రోగాలు నయం చేసే వైద్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? సర్వ రోగాలను మాన్పించి మనకి ఆరోగ్యవంతుడిగా చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మనం సంతోషంగా చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
సమయంలో చివరిగా నేను ఒక భక్తుడిని జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. మనందరికీ యోగు తెలుసు కదండి. అందరికీ యోగు తెలుసా? యోగు తెలుసు. యోగుకు కష్టం వచ్చిందండి. పాప తనకి చాలా ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ చనిపోయారు, ఆస్తి పాస్తులన్నీ కూడా పోయాయి. కానీ చివరికి యోగుకి ఏం గతి పట్టిందండి? తన శరీరం మీద అపవాదం ఏం చేసింది? దాడి చేసింది. తన శరీరం అంతా కూడా ఎలా ఉందండి? కురుపులతో నిండిపోయింది. తన శరీరంలో ఎక్కడా కూడా స్వస్థత లేదు, ఎక్కడ మంచిది లేదండి. అంతా బలహీనమైపోయింది. శిరస్సు నుంచి పాదం వరకు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు, ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వెలివేశారు. తనకు ఉన్నదంతా కూడా పోయింది. 10 మంది పిల్లలు చనిపోయారు. ఒక్క రోజులో సమస్త ఆస్తులంతా పోగొట్టుకున్నాడు. ఒక్క రోజులో ఎలా ఉన్నాడు? దిగంబరిగా మిగిలిపోయాడండి. బూడిదలో కూర్చుని పెంకులతో ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని గోపుకుంటున్నాడు. అపవాది ఎంతగా శోధించిందంటే తన శరీరంలో మంచిది ఏదీ లేదు. తన బాహ్య పైకి కనిపించే శరీరం మీద మంచిది ఏది కూడా లేదండి. అంతగా అపవాది శోధించింది. ఎందుకు శోధించింది మీరు అనుకోవచ్చు, యోగు మంచోడు కాదేమో. మంచోడు కాదేమో ఉందండి. యోగు ఆ ఊజు దేశంలోని యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుదలను విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోగు గ్రంథం 1వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. మనం ఇందాక నేర్చుకున్న మొదటి అంశం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. యోగు భయము భక్తి కలిగి ఉన్నాడండి. చెడుతలను విసర్జించాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ ఊజు దేశానికి గొప్ప ధనవంతుడిగా ఉన్నాడండి. ఎవరు ఆ చుట్టుపక్కల ఏ దేశంలో లేనంత గొప్ప ధనవంతుడు యోగండి. గొప్ప వ్యక్తి ఒక్క రోజులో సమస్తం కోల్పోయింది. తన శరీరం మీద అపవాది దాడి చేసింది. అప్పుడు ఏం చేయాలి యోగు? మనమైతే ఏం చేస్తాం? దేవుడు నాకు ఏం చేశాడండి, నాకు ఏం చేయాలి దేవుడు నాకు వద్దండి, దేవుడు విడిచిపెట్టేసి ఏం చేస్తాం? వెళ్ళిపోతామండి. కానీ యోగు విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి చనిపో, ఇంకెన్నో బతుకుతావు నువ్వు అని వెళ్ళిపోయిందని విడిచిపెట్టి. కానీ యోగు ఏం చెప్పాడు తెలుసా? దేవుడిలో మనం ఉన్నప్పుడు ఎన్నో మేలు పొందుకున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించాం. మనకి కీడు వచ్చిందని, బాధ వచ్చిందని దేవుడిని దూషించడం కరెక్టేనా? మనకి సంతోషం వచ్చినప్పుడే దేవుని స్తుతిస్తామా? బాధ వచ్చినప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, దేవుని నామమునకే స్తుతి కలుగునుగా. కానీ దేవుని స్తుతించాడండి. అంటే ఇక్కడ అపవాది యోగుని ఏం చేసింది? శారీరకంగా బలహీనపరిచింది, కానీ తన ఆత్మకి ఏ గాయము లేదండి, తన మనసుకు ఏ గాయము లేదండి. అంటే యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉంటే కనుక మనకేం కలుగుతుంది? మన మనసుకు ఆరోగ్యం కలుగుతుంది. మన శరీరానికి కాదండి, మన శరీరానికి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏ గాయం లేకుండా ఉంటుంది మన శరీరం. ఏ దెబ్బ తగలకుండా ఉదయం చేసిన రాత్రి పొడిగిన వరకు ఎటువంటి దెబ్బ తగలకుండా, ఏమి తగలకుండా మన శరీరం మనం పనిచేయగలుగుతామా? పనిచేయలేం కదా. ఎక్కడొకక్కడ ఏదో రూపంలో మనకు దెబ్బలు తగులుతాం, అమ్మా బా అంటాం, బాధపడతాం. కానీ దాని గురించి దేవుడు చెప్పట్లా. ఆరోగ్యం దేనికి కావాలి? మనసుకు ఆరోగ్యం కావాలన్నా. మనసుకు ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. శరీరం ఎంతో చక్కగా ఉంది, జీవించగలుగుతావా? జీవించగలుగుతామా? మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు మనం జీవించగలుగుతామా? ఎక్కువ రోజులు జీవించలేమండి. ఈ శరీరం చనిపోయిన తర్వాత పాత పెట్టబడుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం కాపాడుకోవాల్సింది ఆత్మను. మన ఆత్మకు ఆరోగ్యం కావాలి, మన ఆత్మకు మంచితనం కావాలి, మన ఆత్మకు సంతోషం కావాలి, మన ఆత్మకు నెమ్మది కావాలి. దేవుడు మన ఆత్మకు ఆరోగ్యాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. ఆ ఆరోగ్యం మనకు కావాలి అంటే కనుక దేవుని సన్నిధిలో మనం ఉండాలి. లేదండి నాకు శరీరానికి ఆరోగ్యం కావాలండి, నాకు ఆత్మకు ఆరోగ్యం వద్దండి అంటే ఈ శరీరం కొద్ది రోజులు మాత్రమే. తర్వాత ఏమవుతుందండి? శరీరం మనం చనిపోయిన తర్వాత ఉంటుందా? ఉంటుందండి. తీసుకెళ్ళి ఎక్కువ రోజులు కూడా ఉంచుతారు ఇంట్లో, ఉంచని వెంటనే తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తారు. శరీరం అక్కడితో అయిపోతుంది. మన ఆత్మకు ఆరోగ్యం లేదనుకోండి, అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
నరకానికి వెళ్ళిపోతుంది. మన ఆత్మకు ఆరోగ్యం లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. ఆ నరకంలో యుగ యుగాలు తరతరాలు మన దాంట్లో కాలిపోవలసిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతూనే 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 ఉండాలండి. అది మన మనసుకు ఆరోగ్యం ఉంటే కనుక మా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. నిత్య జీవంలో ఏముంటుంది? సంతోషము, ఆనందం. ఎప్పుడు కూడా మనము దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో, ఆయన కుడి పాంసం దగ్గర, ఆయన ఎదుట, ఆయన బిడ్డలుగా, ఆయన సమూహంలో మనందరం కూడా దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 2022 సంవత్సరంలో ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు మనందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలని, మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. మన మనసుకి ఆరోగ్యం కావాలంటే, మీ మనసులకు ఆరోగ్యం కావాలంటే, మీ కుటుంబం ఆరోగ్యంగా వర్ధిల్లాలి అంటే కనుక మీరు ఏం చేయాలి? మొదటిగా ఏం చెప్పుకున్నాం? ఏం చేయాలి? భయము, భక్తి కలిగి ఉండాలి. రెండోదిగా ఇంపైన మాటలకి దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. మూడోదిగా ఏంటంటే సంతోషము గల మనస్సు కలిగి మనం ఉంటే కనుక దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అటువంటి ఆరోగ్యం కొరకు ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? దేవుని సన్నిధిలో ప్రయాసపడదాం. దేవుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి నిత్య జీవంలో నిత్య వారసులుగా మనందరినీ కూడా దేవుడు సమకూర్చి నిలబెట్టి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు బట్టి దేవుడు మీతో ఏం మాట్లాడాడో, మీకు ఏ విధంగా మీకు మాటలు అర్థమయ్యాయో ప్రతి ఒక్కరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. అవునయ్యా, ఆరోగ్య ప్రదాత నీకు వందనాలు. ఈ సంవత్సరము నీకు ఆరోగ్యము, స్వస్థతను కలగ చేస్తానని మాతో మాట్లాడుతున్నావు ప్రభా. మాట్లాడావు ప్రభాని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి. అయ్యా, ఈ కొత్త సంవత్సరంలో ప్రభా నా కుటుంబానికి ప్రభా అయ్యా నువ్వు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి ప్రభా అయ్యా నేను ఈ స్థాయిలో నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ రోజు నాతో మాట్లాడే విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. నీ అందు భయభక్తులు కలిగి నేను ఉంటాను ప్రభా. ప్రతి ఒక్కరికి చెప్తాను, నీ అందు భయభక్తులు కలిగి నేను ఉంటాను ప్రభా. నీ పైన మాటగా హృదయంలో భద్రపరుచుకుంటాను ప్రభా. అయ్యా సంతోషం గల మనసుతో ప్రభా నీ సన్నిధిలో నేను నిన్ను బట్టి నేను సంతోషిస్తాను ప్రభా. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన అయ్యా అతన్ని నువ్వు నాకు అందించిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మహాపరిశుద్ధులు మా కన్న తండ్రి, అయ్యా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో అయ్యా నీ సన్నిధి మాటలు కూడా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శారీరకమైన ఆరోగ్యం అయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఈ లోకపరంగా మేము ఆయన శారీరకమైన ఆరోగ్యం కోసం వెతుకుతూ ఉంటాం, కానీ అయ్యా ఆత్మీయతలో ప్రభా ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నావు. ఆరోగ్య ప్రదాతగా మీరు నడిపిస్తానని చెప్తున్నారు ప్రభా. అవును తండ్రి, నీ మాటలు మేము అందరం తండ్రి హృదయంలో భద్రపరుచుకుంటూ అయ్యా చెడుతనం విసర్జించిన ఆయన అయ్యా ఏదో భయభక్తులు కలిగి ప్రభా అయ్యా సంతోషించే భాగ్యం అందరికీ దయచేసి అపవాదికి చోటివ్వకుండా ప్రభా, అపవాది సంబంధంలో మేము ఉండకుండా ప్రభా కేవలం నీ ఇష్టలుగా అయ్యా తండ్రి నీతో ప్రభా సహవాసం చేసే భాగ్యాన్ని అందరికీ దయచేసి అయ్యా నీ వాక్యానుసారంగా జీవితం జీవించే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ మీరు కలగచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికీ